మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనుషులు ఎప్పుడూ సుఖాలను అనుభవించడానికి, ధనవంతులుగా ఉండడానికి ఏం చేయాలి? మనిషి జీవితంలో అప్పుల బారిన పడకుండా ఉండడానికి ఏం చేయాలి? లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం అన్ని రోజులు ఆనందంగా ఉండము. అన్ని రోజులు మన దగ్గర డబ్బు కూడా ఉండదు. అసలు ఎందుకని ప్రతిసారి ఆనందము మరియు డబ్బు మనకు దూరమవుతాయి? మనం ఏ తప్పులు చేయటం వల్ల మన జీవితంలో సుఖాలు కరువు అవుతాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రశ్నలు ఒకసారి పార్వతీదేవి శివుడిని అడిగింది. మరి ఆ ప్రశ్నలకు శివుడు ఎలా సమాధానం చెప్పాడో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి అలా సంచారాన్ని చేస్తూ ఉన్నారు. అప్పుడు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుణ్ణి అడుగుతుంది, నా మనసులో 3 ప్రశ్నలు ఉన్నాయి. మీరు ఈ 3 ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పి నా మనస్సుకు శాంతిని ప్రసాదించండి స్వామి అని అడిగింది. పరమేశ్వరుడు పార్వతిని చూసి, నీ మనసులో ఉన్న ఆ 3 ప్రశ్నలు చెప్పు. నేను నువ్వు అడిగే 3 ప్రశ్నలకు సమాధానాన్ని చెప్తాను. నీ మనస్సుకు శాంతిని కలిగిస్తాను అని చెప్పాడు. ప్రభువు, నా 3 ప్రశ్నలు: మనుషులు సుఖవంతులు మరియు ధనవంతులు ఎప్పుడు అవుతారు? అప్పులలో కూరుకుపోయిన వ్యక్తి అప్పుల నుండి ఎప్పుడు బయటపడతాడు? 3వ ప్రశ్న, లక్ష్మీ అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? పార్వతీదేవి మాటలు విని పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి, నేను నీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను. ఈ కథను ధ్యాస పెట్టి విను. ఈ కథను విన్న తర్వాత నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం నీకు లభిస్తుంది. నీ మనస్సుకు వెంటనే శాంతి కూడా లభిస్తుంది అని చెప్పి పరమేశ్వరుడు కథ చెప్పటం ప్రారంభించాడు. ఒకసారి శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ఉండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. చాలా కాలం అయిపోయింది భూలోక యాత్రకు వెళ్ళి అని అనుకున్నాడు. అలా అనుకుని విష్ణుమూర్తి భూలోక యాత్రకు తయారయ్యారు. విష్ణుమూర్తిని చూసి లక్ష్మీదేవి ఇలా అడుగుతుంది, స్వామి, ఉదయాన్నే ఎక్కడికి ప్రయాణం అయ్యారు? అందుకు విష్ణుమూర్తి, నేను భూలోక సంచారానికి వెళ్తున్నాను అని చెప్పారు. అది విని లక్ష్మీ అమ్మవారు, స్వామి, నేను కూడా మీతో రావచ్చా అని అడిగింది. విష్ణుమూర్తి కాసేపు ఆలోచించి, నువ్వు నాతో రావాలి అంటే ఒక షరతు ఉంది. నువ్వు నా షరతులు స్వీకరిస్తే నేను నిన్ను కూడా తీసుకుని వెళ్తాను అని చెప్పారు. ఆ మాటలు విని లక్ష్మీ అమ్మవారు, సరే ప్రభు, మీ షరతు ఏమిటో చెప్పండి. మీరు ఏ షరతు పెట్టినా నాకు ఇష్టమే, కానీ నన్ను మాత్రము మీ కూడా తీసుకుని వెళ్ళండి. నేను మీరు లేకుండా ఇక్కడ ఉండలేను. ఆ సమయంలో విష్ణుమూర్తి అంటున్నారు, భూమిపై 4 దిక్కులు ఉన్నాయి కదా, తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము. నువ్వు ఏ దిక్కుకైనా వెళ్ళవచ్చు, కానీ ఉత్తర దిశ వైపు వెళ్ళవద్దు అని చెప్పారు. ఆ షరతు నీకు నచ్చినట్లయితే నిన్ను నా కూడా తీసుకుని వెళ్ళడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పారు. లక్ష్మీ అమ్మవారు ఆ మాటలను విని విష్ణుమూర్తి పెట్టిన షరతుకు ఒప్పుకుంటుంది. విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారిని తీసుకుని భూలోకానికి వచ్చారు. అప్పుడే సూర్యభగవానుడు లేలేత కిరణాలు వస్తూ ఉన్నాయి. భూమి మీదకి 4 దిక్కుల్లో కూడా పచ్చదనంతో చాలా ఆహ్లాదంగా ఉంది. లక్ష్మీదేవి భూలోకంలో ఆ అందాన్ని చూసి పరవశించిపోయింది. 4 దిక్కులు కూడా అలానే చూస్తూ ఉండిపోయింది. విష్ణుమూర్తి ముందే చెప్పారు కదా, నువ్వు తూర్పు, పడమర, దక్షిణం వైపుకు వెళ్ళవచ్చు, కానీ ఉత్తరం వైపు వెళ్ళవద్దని. కానీ భూలోకానికి రాగానే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇచ్చిన మాటను మర్చిపోయింది. ఉత్తరం వైపు నుంచి వచ్చే పూల సువాసన లక్ష్మీదేవిని ఆ వైపుకు ఆకర్షించింది. లక్ష్మీదేవి ఉత్తరం వైపు ఉన్న తోటలోనికి వెళ్ళింది. మంచిగా సువాసన వచ్చే ఒక పువ్వును ఆమె కోసింది. లక్ష్మీదేవి అందమైన సువాసన కలిగిన పూలను కోసుకొని ఆమె చేతిలో పట్టుకుని విష్ణుమూర్తి వద్దకు వచ్చింది. విష్ణుమూర్తి ఆ పువ్వులను చూడగానే ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు రావటం మొదలయ్యాయి. లక్ష్మీదేవి స్వామి కళ్ళల్లో నుంచి నీరు రావటం చూసి, స్వామి ఏమయ్యింది అని అడుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి, నేను నీకు ముందే చెప్పాను కదా, ఉత్తర దిశ వైపు వెళ్ళవద్దు అని. నువ్వు నాకు ఇచ్చిన మాటను వదిలేసి నువ్వు ఉత్తరం వైపుకు వెళ్ళి నువ్వు
ఆ తోటమాలిని అడగకుండానే ఒక పువ్వును కోసావు. తెలుసా ఆ తోటమాలి ఎంత కష్టపడి ఆ తోటను వేశాడు? నీకు పువ్వులు కావాలని అనుకున్నప్పుడు నువ్వు తోటమాలిని ఎందుకు అడగలేదు? నువ్వు ఒక పువ్వును దొంగిలించావు అని విష్ణుమూర్తి అనగానే లక్ష్మీదేవి, ప్రభు నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. దానికి మీరు నాకు ఏ శిక్ష వేసినా దానిని నేను ఆనందంగా అనుభవిస్తాను అని అంటుంది. విష్ణుమూర్తి అంటున్నాడు, నువ్వు ఈ శిక్ష తప్పకుండా అనుభవించాలి. ఏ పొలంలో అయితే పువ్వుని కోసావో నువ్వు 3 సంవత్సరాల పాటు ఆ తోటమాలి ఇంటిలో పని మనిషిగా ఉండు. పొలంలో అన్ని పనులను చెయ్యి. ఎప్పుడైతే 3 సంవత్సరాలు పూర్తవుతుందో అప్పుడు నిన్ను నేను వైకుంఠానికి పిలుస్తాను. ఈ 3 సంవత్సరాల్లో ఆ తోటమాలికి నీ వల్లే ఏ విధమైన ఇబ్బంది కలిగినా ఆ శిక్ష అనేది ఇంకా పెరుగుతుంది. నువ్వు ఏ తప్పు కూడా చేయకుండా ఆ తోటమాలికి సహాయంగా ఉన్నట్లయితే 3 సంవత్సరాలు పూర్తవ్వగానే నేను నిన్ను వైకుంఠానికి పిలుస్తాను అని అన్నాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి చెప్పింది విని లక్ష్మీదేవి, సరే ప్రభు, నేను 3 సంవత్సరాల పాటు ఈ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేం తెలుసు ఒక్క పువ్వు కూడా దొంగలిస్తే ఎంత శిక్ష పడుతుంది అని. లక్ష్మీదేవి ఈ మాటలు చెప్పి వెంటనే ఒక పేద యువత రూపంలోనికి మారిపోయింది. లక్ష్మీదేవి పేద యువత రూపంలో ఆ తోటమాలి ఇంటికి వెళ్ళింది. తోటమాలికి 2 కొడుకులు 3 కుమార్తెలు ఉన్నారు. ఆ ఇంట్లో అందరూ కలిసి పొలంలో పువ్వుల తోటలో పనులు చేస్తూ ఉండేవారు. వారు రోజంతా కష్టపడినా కూడా సరిగ్గా తిండికి సంపాదించే ధనం కూడా వారికి వచ్చేది కాదు. లక్ష్మీదేవి ఒక పేద యువత రూపంలో ఆ పూరి గుడిసె దగ్గరికి వెళ్ళింది. అప్పుడు తోటమాలి బయటకు వచ్చాడు. అమ్మా, ఎవరు మీరు? ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఇక్కడ 4 దిక్కులు కూడా అడవే ఉంది అని అడిగాడు. అప్పుడు పేద అమ్మాయి రూపంలో ఉన్న లక్ష్మీదేవి, నేను చాలా పేదదానిని, నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు, నేను చాలా రోజుల నుండి భోజనం కూడా తినలేదు. మీరు నాకు ఇక్కడ ఏదైనా పని ఇవ్వండి, నేను మీ ఇంట్లో అన్ని పనులు చేస్తాను. మీరు మీ ఇంట్లో ఏదో ఒక చిన్న స్థానాన్ని ఇవ్వండి, ఏం పెడితే అది తిని నేను సంతోషంగా ఉంటాను అంటుంది. కానీ తోటమాలి చాలా పేదవాడు, కానీ తన మనసు చాలా మంచిది. లక్ష్మీదేవి మాటలు విని తోటమాలి, చూడమ్మా, నాకు 2 కొడుకులు 3 కూతుళ్ళు ఉన్నారు. నువ్వు నా ఇంట్లోకి రా, నేను నిన్ను నా సొంత కూతుర్లా చూసుకుంటా. ఈ రోజు నుంచి నాకు 2 కొడుకులు 3 కూతుళ్లతో పాటు నువ్వు 4వ కూతురివి అని అనుకుంటాను. మేము ఏదైతే తింటామో అదే నీకు పెడుతూ ఉంటాము. నీకు ఎప్పటి వరకు మా ఇంట్లో ఉండాలి అని అనిపిస్తే అప్పటి వరకు నువ్వు ఈ పూరి గుడిసెలో ఉండవచ్చు. భగవంతుడు నాకు 4 కూతుళ్ళు ఇచ్చారు అని అనుకుంటాను. నువ్వు మా ఇంట్లోకి రా తల్లి, ఇది నీ ఇల్లే అనుకో అని తోటమాలి లక్ష్మీదేవికి తన పూరి గుడిసెలో స్థానాన్ని ఇచ్చాడు. లక్ష్మీదేవి ఆ తోటమాలి ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది. ఇంకా తోటలోనికి వెళ్ళి తోట పని కూడా చేసేది. తోటమాలితో కలిసి లక్ష్మీదేవి పొలంలోనికి వెళ్ళేది. తోటమాలి ఎప్పుడైతే ఇంటికి తిరిగి వచ్చేవాడో అప్పుడే లక్ష్మీదేవి కూడా ఇంటికి తిరిగి వచ్చేది. పేద అమ్మాయిగా ఉన్న లక్ష్మీదేవిని చూసి తోటమాలి, నువ్వు ఏమీ పని చేయవద్దు, నువ్వు మాకు చుట్టానివి, నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండు, నువ్వు ఎప్పుడూ పొలంలో పనులు చేయవద్దు, నీ శరీరానికి బాధ కలుగుతుంది అని అంటాడు. అందుకు లక్ష్మీదేవి, నేను మీతో పాటు పనిచేస్తాను, కష్టపడతాను, మెల్లమెల్లగా నాకు అలవాటు అవుతుంది అని చెప్తుంది. తోటమాలితో కలిసి లక్ష్మీదేవి ఎప్పుడైతే పనిచేయటం ప్రారంభించిందో ఆ మరుసటి రోజు నుంచే తోటమాలి పువ్వులను కోస్తే రోజు 1 బుట్టడే వచ్చేవి. లక్ష్మీదేవి పనిచేయటం మొదలుపెట్టిన మరుసటి రోజు నుంచి అదే పొలంలో 15 బుట్టల పువ్వులు వచ్చాయి. అది చూసి తోటమాలి సంతోషానికి అవధులు లేవు. కూతురు వచ్చిన తర్వాత సంతోషం పెరిగింది ఆ తోటమాలికి. ఇప్పుడు ఆ తోటమాలి అంటున్నాడు, నా ఇంట్లోకి నువ్వు వచ్చినప్పటి నుండి నా తోటలో పువ్వులు చాలా బాగా పెరిగాయి. ఆ తోటమాలి పువ్వులను అమ్మడానికి బజారుకు వెళ్ళినప్పుడు ఆ పువ్వుల యొక్క రేటు కూడా బాగా పెరిగింది. తోటమాలి ఆదాయం ముందు కన్నా 100 రెట్లు పెరిగింది. దానితో తోటమాలి ఎంతో సంతోషించాడు. ఆ పువ్వులను అమ్మినప్పుడు వచ్చిన డబ్బులతో తోటమాలి ఒక ఆవును కొన్నాడు. మెల్లమెల్లగా లక్ష్మీదేవి కృపతో అతనికి రోజురోజుకు ధనవృద్ధి పెరుగుతూనే ఉంది. ఆ
అతను కొద్ది కొద్దిగా భూమిని కూడా కొనుక్కున్నాడు. అంతకుముందు ఆ తోటమాలి ఇంకా అతని ఇంట్లో వారందరూ కూడా చిరిగిపోయిన వస్త్రాలను ధరిస్తూ ఉండేవారు. అందరి కోసం కూడా మంచి బట్టలు కొనుక్కున్నారు. వారితో పాటు లక్ష్మీదేవికి కూడా బట్టలను కొన్నారు. తల్లి, ఈ బట్టలను తీసుకో. నువ్వు వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్న దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోయింది. నాకు తోటలో చాలా లాభాలు రావటం ప్రారంభమయ్యాయి. నా ఇల్లు వదిలిపెట్టి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళకు అని చెప్పాడు. ఆ తోటమాలి సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. ఒకరోజు ఇంట్లో అందరి కోసం కూడా బంగారు నగలు చేయించి తీసుకుని వచ్చాడు. లక్ష్మీదేవికి కూడా నగలు ఇచ్చాడు. నా నలుగురు కూతుళ్ళు నగలను వేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నాడు. నేను నలుగురికి కడుపు నిండా భోజనం పెట్టడానికే చాలా కష్టపడేవాడిని. ఏ రోజైతే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుండి నా జీవితం మొత్తం మారిపోయింది అని చెప్పి తోటమాలి చాలా సంతోషపడ్డాడు. ఆ విధంగా లక్ష్మీదేవి ఆ తోటమాలి ఇంట్లో పనులు చేస్తూ 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక లక్ష్మీదేవి విష్ణువు దగ్గరకు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. లక్ష్మీదేవి తోటమాలితో చెప్తుంది, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి అని అంటుంది. తోటమాలి, నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం చేయి, విశ్రాంతి తీసుకో, నేను కూడా నీ వెనకాలే వస్తాను అని అన్నాడు. లక్ష్మీదేవి 3 సంవత్సరాలు గడువు పూర్తి అయిపోయింది. లక్ష్మీదేవి తన అసలైన రూపాన్ని ధరించి నగలను ధరించి తోటమాలి యొక్క గుమ్మంలోనికి వస్తుంది. తోటమాలి ఎప్పుడైతే పొలంలో పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడో అప్పుడు తోటమాలి చూశాడు. అతని ఇంటి తలుపుల దగ్గర ఒక సుందరమైన స్త్రీ నుంచొని ఉంది. తోటమాలి ఆలోచిస్తూ ఉన్నాడు, తిను నా కుమార్తె కదా, కానీ తన రూపం ఏంటి మారిపోయింది. అప్పుడు తను అర్థం చేసుకున్నాడు, ఇంతకాలం తన ఇంటిలో ఉన్నది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అని. వెంటనే లక్ష్మీదేవి పాదాలపై పడి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను లక్ష్మీదేవితో నా ఇంట్లో పనులు చేయించుకున్నాను. తోటమాలి యొక్క ఇంట్లో వారందరూ కూడా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి దేవి స్వరూపంలో ఉన్న నగలు ధరించిన లక్ష్మీదేవిని చూసి లక్ష్మీదేవి పాదాలపై పడి క్షమించమని అడుగుతున్నారు. అమ్మా, నన్ను క్షమించు, నాకు తెలియక నీతో ఇంట్లో పనులను చేయించాను, పొలంలో పనులను చేయించాను అని అంటాడు. తోటమాలి మాటలు విని లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి ఇలా అంటుంది, మీరు ఏమీ చింతించకండి, నేను మీ పొలం నుండి ఒక పువ్వును కోశాను. అది మిమ్మల్ని అడగకుండా పువ్వును దొంగతనం చేసిన కారణంగా నా స్వామి నాకు మీ ఇంట్లో 3 సంవత్సరాలు పని మనిషిగా ఉండాలి అని, ఆ పూల తోటలో పనిచేయాలి అని ఆజ్ఞాపించారు అని లక్ష్మీదేవి చెప్పింది. వెంటనే తోటమాలి వెళ్ళి తోటలో ఎన్ని అయితే పువ్వులు ఉన్నాయో అవన్నీ తీసుకువచ్చి లక్ష్మీదేవి పాదాల వద్ద పోశాడు. అమ్మా, ఒక్క పువ్వుకు బదులుగా మీరు ఎంత కష్టం అనుభవించవలసి వచ్చింది. ఈ పూలు మొత్తము నీకోసమే. ఈ పూలన్నిటినీ స్వీకరించు, నన్ను క్షమించు అంటాడు తోటమాలి. తోటమాలి మాటలు విని లక్ష్మీదేవి నవ్వుతోంది. తోటమాలిని, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా దయగలిగిన వ్యక్తివి, నువ్వు నన్ను నీ కూతురిలాగే ఇంట్లో ఉంచుకున్నావు, మీ ఇంట్లో నన్ను చాలా బాగా చూసుకున్నావు. దానికి బదులుగా నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను. నీకు సంతోషానికి ధనానికి ఎప్పుడూ కూడా లోటు ఉండదు. నీకు మీ ఇంట్లో వారికి ఎప్పుడూ కూడా సమస్తమైన సుఖాలు లభిస్తాయి. ఆ విధంగా లక్ష్మీదేవి ఆ తోటమాలికి ఎప్పుడూ కూడా ధనవంతులుగా ఉండాలని వారిని దీవించింది. ఆ తర్వాత లక్ష్మీదేవిని తీసుకుని వెళ్ళడానికి వైకుంఠం నుంచి రథం వచ్చింది. లక్ష్మీదేవి రథంలో కూర్చొని వైకుంఠానికి వెళ్ళింది. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పార్వతి, ఇప్పుడు నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం నీకు లభిస్తుంది. ధ్యాస పెట్టి విను. లక్ష్మీదేవి తోటమాలితో చెప్పింది, ఎవరైతే దయ కలిగిన వారు ఉంటారో, స్వచ్ఛమైన మనసుతో ఉంటారో నేను అక్కడే ఉంటాను అని చెప్పింది. ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు ఎప్పుడూ కూడా సహాయం చేసుకుంటూ ఉండాలని, ఎంత పేదవాడినైనా అవమానించకూడదని లక్ష్మీదేవి అంటుంది. భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి దొంగతనం చేసిన పువ్వులను సమర్పించటం వలన స్వామి కోపానికి గురి అవుతారని, అటువంటి మనుషులకు ఎప్పుడూ స్వామి సహాయం చేయడు అని, అటువంటి వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుందని, అటువంటి మనుషులు ఎప్పుడూ కూడా అప్పులలో కూరుకుపోయి ఉంటారని లక్ష్మీదేవి చెప్పింది. నా కృప ఏ మనుషులపై ఉంటే ఆ మనుషులే సుఖవంతులు, ధనవంతులు అవుతారు. వారు ఎప్పుడూ కూడా అప్పులలో ఉండరు. ఎవరైతే పేదవారికి సహాయం చేస్తూ ఉంటారో
ధర్మ మార్గంలో వెళ్తూ ఉంటారో, ఎప్పుడూ స్వచ్ఛమైన మనసుతో ఉంటారో, ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడూ కూడా ప్రేమ భావన ఉంటుందో, ఎవరైతే మా కోసం పువ్వులను సమర్పిస్తూ ఉంటారో, అవి ఎవరి పొలంలోనూ దొంగతనంగా తీసుకురాకుండా ఉంటారో, ఎక్కడి నుండి కూడా దొంగతనంగా తీసుకురాకుండా ఉంటారో, ఎవరైతే ఇతరుల దగ్గర నుండి పువ్వులు అడిగి దేవిని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే లక్ష్మీ అమ్మవారి పాదాల వద్ద పువ్వులను సమర్పించాలంటే ఎప్పుడూ కూడా దొంగతనం చేయకూడదు. మనం ఎక్కడి నుండి అయితే పువ్వులను తీసుకుంటున్నామో దానికి బదులుగా ఆ పూల చెట్టు యొక్క యజమానికి దానికి సరిపడా ధనము లేదా వేరే ఏదైనా సరే మీరు ఇచ్చి అప్పుడే మీరు పువ్వులను తీసుకోవాలి. అప్పుడే లక్ష్మీ అమ్మవారి కృప మనపై ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు. దీపం పెట్టటము, దేవుడికి పూలు పెట్టి పూజ చేయటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే. కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి. పూజ చేసేసాం కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి. అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. హిందూ మతంలో పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు. పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. భగవంతుడిని ఆరాధించేటప్పుడు పూలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భక్తిపూర్వకంగా పూలను పెడుతూ ఉంటాము. అయితే కొన్ని పూలు పూజకు అస్సలు పనికిరావని గ్రంథాల్లో చెప్పబడింది. దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు, అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, ఫ్రిడ్జ్లో పెట్టిన పూలతో పూజ చేయవచ్చా, దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే తిరిగి మళ్ళీ దేవుడికి పెట్టవచ్చా అనే సందేహాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మొగలి పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితం రాదు. వాసనకు పాములు వస్తాయి. కాబట్టి మొగలి పువ్వులను ఎప్పుడూ పూజకు వాడకండి. ఈ పువ్వు పూజకు పనికిరాదని శాపం కూడా ఉంది. అలాగే బంతిపూలను పూజలో అస్సలు వాడకూడదు. దీనికి కారణం ఏమిటి అంటే క్రిమికీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతి పువ్వులు పూజకు ఉపయోగించరు. ముళ్ళు కలిగిన పువ్వులు, రెక్కలు తెగిన పూలు కూడా పూజకు అస్సలు వాడకూడదు. పారిజాత పూలు తప్ప ఇతర ఏ పువ్వులు అయినా నేల మీద పడినచో అవి దేవుని పూజలో వాడకూడదు. పూజ సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు. శ్రీ మహావిష్ణువుకు ఉమ్మెత్త పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమర్పించకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చేపట్టిన పనులలో తరచూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆదివారం రోజున సూర్య భగవానుణ్ణి ఎర్ర మందార పూలతో పూజించటం వల్ల ఆటంకాలు తొలగిపోయి మీ పనులలో విజయం సాధిస్తారు. దేవతలకు మొగ్గలు సమర్పిస్తే చంపా పువ్వులు, తామర పువ్వులు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు. పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే దేవుడికి సమర్పించాలి. ఐశ్వర్యానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవికి ఇష్టమైనవి కమలం పూలు. లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శివ పూజలో శివుడికి భక్తులు తెల్ల పువ్వులు, బిల్వపత్రము, శంకుపూలతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శివుడికి బిల్వపత్రాన్ని సమర్పించాలనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒకసారి ఉపయోగించిన బిల్వ ఆకులను మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ ఆకును 3 రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించవచ్చునని గుర్తుపెట్టుకోండి. 108 మందార పూలతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుంది. ఎర్ర మందారము, తెల్ల జిల్లేడు, ఉమ్మెత్త గన్నేరు పూలతో వినాయకుడిని పూజిస్తే మీ కోరికలు చాలా తొందరగా తీరుతాయి. ఈ పూలు విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం. ఈ పువ్వులు పాజిటివిటీని పెంచుతాయి. వినాయకుడికి ఈ పూలతో పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి. తులసి తప్ప మిగిలిన పూలు అన్నీ వినాయకుడి సమర్పించవచ్చు. హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆంజనేయ స్వామి పూజ సమయంలో మల్లెపూల నూనెను సమర్పిస్తారు. ప్రతి శనివారం హనుమంతునికి మల్లెపూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎర్ర మందార పూలను ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు. నేలపై పడిన పువ్వులను పూజకు వాడరాదు. ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు. మరొకరి కోపానికి గురిచేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు. సువాసన లేని పువ్వులు, దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు, అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా పూజకు వాడకూడదు.
దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసినా ఎలాంటి ఫలితం రాదు. ఇంట్లో మొక్క నుండి పువ్వులు కోసుకున్నప్పుడు దానికి కృతజ్ఞతలు చెప్పాలి. పూజకు పువ్వులను ఎంచుకునేటప్పుడే మన పూజ ఫలబద్ధకం కావాలని ప్రార్థించాలి. సూర్యదేవునికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలు లేదా బిల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు. సూర్య భగవానుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. పూజ చేసే క్రమంలో చాలామందికి ఎన్నో రకాల సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి. చాలామంది పూజ కోసం పువ్వులను తీసుకుని వచ్చి వాటిని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు. మరి దేవుడి పూజ కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టవచ్చా, పెట్టకూడదా, పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. గడిచిన కాలంలో ప్రతి ఒక్కరూ ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో సమయానికి చేసుకుని తినేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోనికి వచ్చింది. ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయానికి చేసుకునే తీరిక చేసుకోవడానికి సమయము సరిపోవటం లేదు. అందుకే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా చేసుకుని ఎక్కువ రోజులు వచ్చేటట్లుగా ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటూ ఉన్నారు. ఉదయం, మధ్యాహ్నము, రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు తింటూ ఉన్నారు. వేసవి కాలంలో అయితే ఎక్కువగా ఫ్రిడ్జ్లలోనే అన్ని ఆహార పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి. బయట వేడిగా ఉండటం వల్ల ఆహారము త్వరగా చెడిపోతుంది అనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో పెట్టడం నేర్చుకున్నారు. వాటితో పాటు పువ్వులను కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉన్నారు. వాటినే దేవుడి పూజకు ఉపయోగిస్తూ ఉన్నారు. సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుని పుష్పాలతో అలంకరించి పూజిస్తూ ఉంటాము. ఫలానా పువ్వులు అని లేకుండా మనకు అందుబాటులో ఉన్న పుష్పాలతో స్వామివారికి అలంకరించి పూజ చేయటం ఆనవాయితీగా వస్తోంది. అయితే పూజ చేసే సమయంలో పువ్వులను ఎందుకు అలంకరిస్తారో బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలుచుకుని ఎవరైతే పుష్పాలను, లాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారో అలాంటి వారు భక్తితో పెట్టిన నైవేద్యాన్ని తృప్తిగా ఆరగిస్తానని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశారు. ఎవరైతే భక్తితో స్వచ్ఛమైన మనసుతో స్వామివారిని వేడుకుంటారో వారి వెన్నంటే ఉండి కాపాడుతానని నమ్ముతూ ఉంటారు. అందువల్ల మనం పూజలో పుష్పాలను ఉపయోగిస్తాము. మనం ఫ్రిడ్జ్లో అనేక రకాల వస్తువులు అనేవి పెడుతూ ఉంటాము. మనిషికి ఆహారం ఎంత అవసరమో భగవంతుణ్ణి పూజించటం కూడా అంతే అవసరం. ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు పూజలను చేసుకుంటూ ఉంటారు. కొంతమంది పూజకు ఉపయోగించే పువ్వులను ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. ఫ్రీజర్ అనేక రకాల వస్తువులతో పాటు పువ్వులను పెడుతూ ఉండటం, పువ్వులు పెట్టిన చోట మాంసాహారాన్ని కూడా పెడుతూ ఉంటాము. అలా పెట్టిన దానిని తీసుకొని ఆ పువ్వులను పూజకు ఉపయోగిస్తూ ఉంటాము. మీకు ఏది తప్పు అని అనిపిస్తే ఆ పనిని చేయకూడదు. అంటే ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులతో పాటు పువ్వులను కూడా పెట్టడం అనేది మీకు ఇష్టం అనిపిస్తే చేయవచ్చు, లేకపోతే లేదు. ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేయవచ్చు. కానీ దేవుడికి ఉపయోగించే పువ్వులను ఫ్రెష్గా చెట్టు నుండి కోసి వాటిని పూజకు ఉపయోగించుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కొంతమందికి ఫ్రెష్ పువ్వులు దొరకవు. అటువంటి వారు ముందు రోజే పువ్వులను కొని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు. వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా చేయటం తప్పు కాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వాటిని దేవుడే సృష్టించాడు. అటువంటి పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కాకపోతే నాన్ వెజ్ని పెట్టిన చోట పూజ కోసం తెచ్చిన పువ్వులను పెట్టవచ్చా అనే అనుమానం మీకు కలుగుతుంది. ముందుగా చెప్పినట్లుగా ప్రకృతిలో ప్రతి దానిని దేవుడే సృష్టించాడు. కాబట్టి పూజ చేసుకోవడం కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కానీ పూజకు ఉపయోగించేటప్పుడు వాటిని, అంటే పూజ కోసం తెచ్చిన పువ్వులను లేదా పువ్వుల మీద కొన్ని పసుపు నీళ్లను చల్లి ఆ తర్వాత పూజకు ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి పూజ కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలుగవని పండితులు చెప్తూ ఉన్నారు. అమృత తుల్యమైనవి ప్రకృతిలో వికసించే పువ్వులు. ఈ పూజ చేసేటప్పుడు పువ్వులు కింద పెడితే మళ్ళీ వాటిని దేవుడికి పెట్టవచ్చా, పెట్టకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. మానవ జీవితంలో భగవంతుడు ప్రసాదించినటువంటి అమృత తుల్యమైనవి ప్రకృతిలో వికసించే పువ్వులు.
పూలను కోసుకువచ్చి లేదా కొనుక్కువచ్చి పరమేశ్వరుడికి లేదా దేవుడి పటాలకు పెట్టేటప్పుడు నిశ్చలమైన మనసుతో స్వామిని తలుచుకుని పెట్టాలి. స్వామిని ఆరాధన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఈ జన్మ ఇచ్చినందుకు స్వామిని శరణు వేడుతూ నమస్కారం చేసుకుంటూ పూజలే స్వామికి అలంకరణలో భాగంగా పుష్పాలను ఉంచుతాం. పుష్పాలతో పూజ చేసినప్పుడు మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. స్వామిని పూలతో అలంకరించి స్వామివారి వైపు తదేకంగా చూస్తే స్వామివారు ఆనందంగా మనతో మాట్లాడినట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది. అది భక్తి భావన స్ఫూర్తిలో దాగి ఉన్న పరమార్థం. అలా చూస్తూ ఉండగానే పటానికి అలంకరించిన పువ్వు కింద పడిందనుకోండి, ఆ స్వామి నీ కోరిక సిద్ధించినట్టే నాయనా అని చెప్పారని అర్థం. అలాగే దేవాలయానికి వెళ్ళి స్వామి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేయగానే అప్పటి వరకు స్వామివారి దగ్గర ఉన్న ఒక్క పుష్పం పైనుండి రాలిందనుకోండి, అంతకన్నా అదృష్టం ఉండదు. ఇలా దేవాలయంలో స్వామివారి దగ్గర పువ్వు మీరు వెళ్ళగానే రాలి పడితే మీ కోరిక త్వరలోనే తీరుతుందని సంకేతం. ఇంటిలో పూజ చేసేటప్పుడు కాడతో ఉన్న పుష్పాన్ని తీసుకువచ్చి చక్కగా ఆ కాడ కిందకు వచ్చేటట్టు పుష్పం పైకి ఉండేలాగా ఫోటో పైన పెట్టాలి. అలా పెట్టినప్పుడు కొన్నిసార్లు ఫోటో వెనుక ఉండే బల్లులు పూలను పైకి తోసేస్తాయి, లేదా గాలికి దేవుడికి సమర్పించిన పువ్వు కింద పడినా అది శుభానికే సంకేతం. ఏ కారణం చేత అయినా దేవుడికి పెట్టిన పువ్వు రాలిపడితే అది త్రికరణ శుద్ధికి భక్తి భావన స్ఫూర్తికి నిదర్శనంగా భావించాలి. అలా పువ్వు రాలటం అనేది అదృష్టంగా భావించాలి. అలా రాలిన పువ్వును చేతితో తీసుకుని కళ్ళకు అద్దుకుని స్వామి నీ అనుగ్రహం అనుకొని దగ్గర ఉంచుకోవాలి. పువ్వు కింద పడిన వెంటనే తీయకూడదు. ముందు పూజను పూర్తి చేసుకొని పూజ అయిపోయాక కింద పడిన పువ్వును తీయాలి. అంతేకాని దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే మళ్ళీ తిరిగి దేవుడికి పెట్టకూడదు. ఎందుకంటే దేవుడు మీ కోరిక నెరవేర్చడానికి ఇచ్చిన అనుగ్రహం అది. ఆ అనుగ్రహాన్ని తిరస్కరిస్తే కోరికలు నెరవేరవు. పూజ చేసినప్పుడు పువ్వు పటం నుండి కింద పడినట్లయితే స్వామిని అనుగ్రహం అని మనసారా స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పువ్వును తిరిగి మళ్ళీ స్వామివారికి సమర్పించకూడదు. కనుక దేవుడికి సమర్పించిన పువ్వులు కింద పడితే ఎలాంటి సందేహాలు లేకుండా ఇలా చేయండి. తప్పక ఆ భగవంతుడు మీ కోరికలను నెరవేరుస్తాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.